ప్రేమైన స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేక వందన మారునాథులు. ఈరోజు మనము పరలోక ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకుందాము. బైబిల్ మిషన్ నాయకుడైన మొంగమూరి దేవదాసాయి గారు ఈ ప్రార్థన ఎలా చేయాలో అని 7 అంశాలుగా విభజించి చెప్పారు. ఆ అంశాలను ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రార్థన పరలోక ప్రార్థన. ఈ ప్రార్థనను మనం కేవలం పెదవులతో కాకుండా మన ఆత్మతో ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలోని ప్రతి పదం వెనుకున్న ఒక శక్తిని మరియు విశ్వాసాన్ని ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానించుకుందాము. మొదటిగా, పరలోకమందున్న మా తండ్రి అని మీరు పలికినప్పుడు తప్పిపోయిన కుమారుడి వలె మీ పాపములన్నీ ఒప్పుకోండి. యేసుక్రీస్తు మీ కళ్ళ ముందే ఉన్నట్లు మీరు ఆయన పాదము మీద పడినట్లుగా మనస్ఫూర్తిగా భావించి ప్రార్థన మొదలు పెట్టండి. ఇదే మొదటి మెట్టు. రెండవదిగా, నీ నామము పరిశుద్ధపరచునుగాక అని మీరు కోరుకున్నప్పుడు మరియమ్మ గారి జీవితంలో ప్రవేశించిన పరిశుద్ధాత్మ నింపుదలను మీరు అడగండి. ప్రభువా, మరియమ్మ గారి గర్భంలో ప్రవేశించినట్లుగా నా హృదయాన్ని నీ ఆలయంగా చేసుకొని నాలో ప్రవేశించు అని వేడుకోండి. మీ హృదయాన్ని పరిశుద్ధ ఆలయంగా మార్చుకోండి. మూడవదిగా, నీ రాజ్యం వచ్చునుగాక అని గంభీరంగా ప్రకటించండి. రాజ సువార్త నిమిత్తము తన ఇంటిని విడిచి వెళ్ళిన గొప్ప విశ్వాసి అబ్రహాం గారి చరిత్రను జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, అబ్రహాం గారి వంటి విశ్వాసాన్ని నాకు దయచేయండి. నేను నీ రాజ్య విస్తరణలో పాలు పంచుకునే ధైర్యాన్ని నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయండి. నాలుగవదిగా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక అని అన్నప్పుడు పరలోకంలో ఓడిపోయి భూలోకంలో కూడా యోబు గారి దగ్గర గెలవలేక పారిపోయిన సాతానుకు నా దగ్గర ఏమాత్రము చోటు లేదు అని బలంగా ప్రకటించండి. యోబు గారి లాంటి ధైర్యాన్ని, నిలబడే శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఐదవదిగా, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అడిగినప్పుడు ఏలియా గారిని కాకుల ద్వారా పోషించిన అద్భుతాన్ని స్మరించుకోవాలి. నా దేవుడు గొప్ప పోషకుడు. ఏలియా గారికి దయచేసిన అద్భుతమైన పోషణను నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఆరవదిగా, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అని మీరు పలికినప్పుడు రాళ్లతో కొట్టబడుతున్నా కూడా తన శత్రువులను క్షమించిన గొప్ప భక్తుడు స్టెఫెన్ గారి చరిత్రను జ్ఞాపకం చేసుకోండి. ఆయన లాంటి ఓర్పును మరియు ప్రేమించే శక్తిని మాలో నింపమని ప్రార్థన చేయండి. ఏడవదిగా, శోధనలోనికి రానియక కీడు నుండి తప్పించుము అని ప్రార్థన చేసినప్పుడు శ్రమలలో యేసుక్రీస్తును విడిచిపెట్టిన శిష్యుల వల్ల మేము ఉండకుండా, మా పాత పొరపాట్లలో తిరిగి పడిపోకుండా నా చేయి పట్టుకొని నన్ను నడిపించు అని ప్రార్థన చేయండి. ఇది కేవలం ప్రార్థన కాదు, ఇది యేసు ప్రభువు మనకు నేర్పించిన ఒక శక్తివంతమైన ప్రార్థన. దీన్ని విశ్వాసపూరితంగా చేసినప్పుడు ఈ ప్రార్థనలోని ప్రతి ఒక్క వాగ్దానం మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజు నుండి లోతైన అర్థంతో ఈ ప్రార్థన చేయటం మొదలుపెట్టు. నీ జీవితంలో కూడా అద్భుత కార్యములు జరుగుతాయి. ఆమేన్.